పొంగులూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై ఐటీ అధికారులు రైడ్స్ జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పలు కీలక శాఖల మంత్రిగా పెద్దిరెడ్డి పనిచేశారు. అయితే ఇటీవలే కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి అరాచకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్లో ఆయన అనుచరుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉంటున్న శశికాంత్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో కీలక డాక్యుమెంట్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వస్తున్న సమాచారంతో శశికాంత్ ఇంటికి తాళం వేసి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు ఇంటి ఓనర్ను పిలిపించి ఇంట్లో సోదాలు నిర్వహించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు లైవ్లో జాయిన్ అవుతున్నారు. హరిబాబు, శశికాంత్ ఆచూకీ అని తెలిసిందా? ఏమేమి దస్త్రాలు స్వాధీనపరుచుకున్నారనుకోవాలి, ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే పెద్దిరెడ్డి అంటే మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత దాదాపు 25,000 ఫైల్స్ దగ్ధమయ్యాయని చెప్పని ప్రాథమికంగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఆర్డీఓలు గతంలో పనిచేసిన మురళి కానీ హరిప్రసాద్ కానీ ఆర్డీఓలతో పాటు మరో 7 మందికి సంబంధించిన ఫోన్లను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఘటనకి 15 రోజుల ముందు నుంచి వీళ్ళు ఎవరెవరికి సమాచారం ఇచ్చారు, ఎవరితో ఉన్నారు, ఎవరితో మాట్లాడారన్న దాని మీద అంటే అత్యధికంగా ఎవరితో మాట్లాడారన్న దాని మీద పోలీస్ అధికారులు ఒక జాబితా తయారు చేశారు. అందులో భాగంగా పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి శశికాంత్ అనే వ్యక్తితో కూడా వీళ్ళు చాలాసార్లు మాట్లాడినట్టు గుర్తించిన అధికారులు ఈరోజు హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీలోని R&R అవెన్యూలోని ఫ్లాట్ నెంబర్ 501, 507 దీంట్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అపార్ట్మెంట్లో కూడా అతను ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇంటికి తాళం వేసినతో మాజీ ఎమ్మెల్యేని పిలిపించి అతని సమక్షంలో తెరిచి అక్కడ సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో దాదాపు 4 బాక్సులకు సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్స్ పోలీసు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇట్లా మదనపల్లిలో కూడా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి దాదాపు విలువైన డాక్యుమెంట్స్ ఒక 2 బ్యాగ్స్ నిండా స్వాధీనం చేసుకొని రేపు పొద్దున మదనపల్లి డిఎస్పీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మదనపల్లిలో ఉన్నటువంటి శశికాంత్ ఇంటిని కూడా వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడే అతను బెంజ్ కారు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకి లేదంటే విదేశాలకి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకునే పరిస్థితి నెలకొందని చెప్పి మనకు సమాచారం వస్తుంది. ఇందులో ముఖ్యంగా ఆయనకి గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి చాలామంది కూడా విదేశాలకు వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు నిఘా పెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు కారణాలు ఏంటి, ఎందుకు పారిపోతున్నారు అన్న దాని మీద వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మదనపల్లికి సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనలో ఎందుకు పెద్దిరెడ్డితో పాటు గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఎందుకు ఇప్పుడు పారిపోయే పరిస్థితి వస్తుంది? ఈరోజు ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ విధంగా రికార్డులు మాయం చేయడం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చేసేటువంటి పని చూస్తుంటే ఆయన పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందనేసి కూడా పోలీస్ డిపార్ట్మెంటే దాన్ని నిర్ధారణ చేసింది. వాళ్ళ పిఏతో మాట్లాడడం కూడా అనేక సార్లు వాళ్ళు అధికారులు కూడా మాట్లాడడం అనేది బయటపడింది. కాబట్టి వాళ్ళ మీద దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో కారణంగా దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మదనపల్లి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులైనటువంటి వారు పూర్తిగా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా త్వరలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొని వారిని చట్టపరంగా శిక్షించడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తారు. కాబట్టి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత 20-30 సంవత్సరాలుగా ఆయన ఏకఛత్రాధిపతిగా రాజు మాదిరిగా వెళ్ళినటువంటి రాజు ఆయన. ఎందుకంటే ఆయన ఎదిరిస్తే ఎవరు కూడా ఆ పక్క పీలేరు దాటిన తర్వాత ఆయన ఎదిరిస్తే వాళ్ళు ఉండే పరిస్థితి లేదు, ఆ ఊర్లోనే వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ప్రవర్తించినాడు. కాబట్టి ఈరోజు ఆయనకు కూడా మూడింది. ఎందుకంటే ఆయనే ఊరు వదిలేసిపోయే రోజులు దగ్గర పడ్డాయి ఆయనకి. ఈరోజు తిరుపతిలో కూడా చూస్తున్నాం, ఆయన ఇంటికి వెళ్ళడానికి దారిని ఆక్యుపై చేసుకొని గేట్లు ఆ పక్క ఈ పక్క గేట్లు పెట్టుకునేంత స్థాయికి ఎదిగిపోయాడంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఈరోజు గేట్లు కూడా తెరుచుకున్నాయి. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి దారులు కూడా ఆక్యుపై చేసుకొని అవి మూసుకొని ఆయన ఒక ఇంటికే దారిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఇక్కడ రేణుగుంట రోడ్లో ఆర్చి దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా రోడ్డు వేసిన దాంట్లో
అతనికి ₹1,00,00,000 అప్పిచ్చి ఈరోజు కనీసం 30 కోట్ల ఆస్తి అది. ఆ కోటి అతను వాళ్ళ తమ్ముడు కోర్టుకి వేస్తే అతనికి ఒక 50 లక్షలు ఇచ్చేసి ఇంక ఈ పక్క రావద్దని చెప్పి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా కోట్ల ప్రాపర్టీని లక్షల్లో ఆయన కాజేసినటువంటి ప్రాపర్టీలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అటువంటి ప్రాపర్టీలన్నీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చాలా చిన్న పనులు అయితే చేయలేదు. అంటే ప్రధానంగా ఇది మదనపల్లిలో జరిగింది. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ దగ్ధం జరిగింది. అంటే ఈ పెద్దిరెడ్డి హవా అనేది జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగింది. తిరుపతితో అలా కాళహస్తిలో కూడా ఆయన ప్రభావం ఉందంటారా? మొత్తం కాళహస్తిలోనే కాదు, ఈ రాష్ట్రంలో మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరులు ఉన్నారు. ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయనకి. ఎందుకంటే ఆయన ఎవరికి కావాలన్నా ఎంత కావాలన్నా ఇచ్చి పని చేయించుకునేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసింది. ఈ యొక్క 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తే అది జరుగుతుంది పార్టీలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పాల్సినంత అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డికి ఏం చెప్పినా అట్లేనా అనే పరిస్థితి ఉన్నది కాబట్టి, ఆయన ఏం చేసినా జరిగిపోయే పరిస్థితి కాబట్టి, ఆయన ఎక్కడెక్కడ ఏమేమి వీలవుతుందో అవన్నీ కూడా కాజేసాడు కూడా. కాబట్టి ఆ కాజేసినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆయన అనుచరులందరూ కూడా ఈరోజు కోర్టు జైలుకే వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టి చర్యలు తీసుకుని అటువంటి వారి మీద గట్టి చర్యలు తీసుకుంటారు. ఈ యొక్క కలెక్టరేట్ దగ్నం దీంట్లో కూడా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకొని ప్రజల ముందు ఉంచే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ కేవలం చట్ట ప్రకారం వెళ్ళాలి, చట్ట ప్రకారమే శిక్షించాలి, చట్టాన్ని ఎవరు అతిక్రమించకూడదు అని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు చట్టాన్ని అతిక్రమించి మొత్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తే వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే కోర్టులు, న్యాయస్థానం, ఈరోజు పోలీసులు ఏ కేసు అయితే పెడుతున్నారో దానికి సంబంధించినటువంటి దానికి సెక్షన్లు ఖచ్చితంగా దాంట్లో నమోదు చేస్తారు. ఆ సెక్షన్ ప్రకారం కోర్టులో కూడా వాళ్ళకి శిక్ష పడే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే కోర్టు ఎప్పుడు కూడా పోలీసులు ఏ యొక్క నంబరు దాంట్లో నమోదు చేస్తారో, ఏ సెక్షన్లో నమోదు చేస్తారో ఆ సెక్షన్ ప్రకారమే కోర్టులో వాదించడం జరుగుతుంది. ఏదన్నా వాళ్ళు తప్పించుకోవాలనుకుంటే దాన్ని ఆ యొక్క సెక్షన్లో ఉన్నటువంటి రూల్ రెగ్యులేషన్స్ పాటించే వాళ్ళు చేయకపోతే దాని నుంచి బయట రాగలరు తప్ప, చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష అర్హులే అవుతారు. ఇప్పటికి కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన చాలామంది అధికారులు ఇప్పటికే కింది స్థాయిలో పనిచేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఈ వ్యవహారాలకు సంబంధించి, భూముల వ్యవహారాలకు సంబంధించి తహసీల్దార్లు కానీ, లేదంటే ఆర్ఐలు కానీ, విఆర్ఓలు కానీ వీళ్ళు ఎవరు మారని పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు ఫైల్స్ మళ్ళీ మాయం చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఫైల్స్ మాయం చేసినంత మాత్రాన వాళ్ళు ఎక్కడికి పోలేరు కదా. ఇప్పుడు అధికారులు ఇప్పుడు వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఫైల్ మాయం అయితే కూడా మనం శిక్షించబడతామనే ఆలోచనలో వాళ్ళ అధికారులందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకా చేసే పరిస్థితులు ఏ విధంగా అంటే ఈ విధంగా దొంగదారుల్లో ఈ నాయకులు ఇతరులని ఉపయోగించి అటువంటి కాల్ చేయడం జరిగింది తప్ప వాళ్ళు ఉన్న అధికారులు అటువంటి పని చేసి ఉండరు. ఒకవేళ దాంట్లో ఏదన్నా ఒకరు ఇద్దరు ఉండుంటే చెప్పలేం, కానీ అధికారులు అటువంటి పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు నాయకులు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఈరోజు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న అధికారులు కూడా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ చెప్పారో ఆ పవన్ కళ్యాణ్ చట్టాలను పాటిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పిన పద్ధతిలోనే ఇప్పుడు ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగా ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవని చెప్పని కూడా మనతో బట్టి ఉన్న జనసేన నాయకుడు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఏదైతే పెద్దిరెడ్డి వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలలో ఆయన నిబంధనలను ఉల్లంఘించి తనకిచ్చిన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏ పదవుల్లో ఉన్నారో, ఏ పోర్టుఫోలియోలు నిర్వహించారో ఆ పోర్టుఫోలియోల సందర్భంగానే ఆధారంగానే అతని మీద విచారణకు ఆదేశించి దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు.